ఉన్నాయి. ఆ నష్టాల నుంచి మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడు ఆయనే. కావున మనం ఆయన అడుగుదాం, వేడుకుందాం. హృదయంలో మనస్తాపపడుతూ, ప్రభువా, తెలుసో తెలియక నేను ఎన్నో పొరపాట్లు చేశానయ్యా, నేను నీ సన్నిధిలో నిలబడటానికి కృపతో నన్ను ఆదుకుంటూ ఉన్నావు, నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, నన్ను నడిపిస్తూ ఉన్నావయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నా తప్పులను మన్నించమని వేడుకొనుచున్నాను అని చెప్పి హృదయ పరివర్తనతో దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును నిత్య కన్నికయుండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈ పూజలో జాల శ్రీనివాసరావు, శ్రీదేవి, ఐశ్వర్య, అలాగే రమణ, రాణమ్మ, వీరిని దేవుడు దీవించాలని, కంటిపూడి సౌజన్య, విజయ వీరిని ఆశీర్వదించాలని, జాల ప్రసన్న కుమార్ సంఘవీలను దీవించాలని ప్రార్థన చేద్దాం. వేల్పుల చంటి, పుల్లమ్మ, వంశీ, స్పందన, శాన్వి, మహేష్ వీరిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. పుట్ట గోపమ్మకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించాలని వేడుకుందాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు ప్రభు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము స్నాపక యోహానును మీరు పంపితిరి. ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహించి మీ విశ్వాసుల హృదయములను, రక్షణమును, శాంతిని దయచే